2019 ఎలక్షన్ అప్పుడు ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు నాయుడు గారు ఒక డెకాయిట్, ఒక క్రూరుడు, గజ దొంగ, అసలు ఎన్ని మాటలు కావాలంటే అన్ని మాటలు తిట్టారు. తర్వాత వాళ్ళ మీడియా అసలు ప్రశాంత్ కిషోర్ దేశానికి ఒక ద్రోహి, ప్రశాంత్ కిషోర్ అంత నీచ వ్యక్తి ఇంకొకరు లేరు 5 అని చెప్పి అట్ట పడితే అట్ట తిట్టారు. సరిగ్గా 4 ఏళ్ల తర్వాత ఇదే ప్రశాంత్ కిషోర్ని పర్సనల్గా కలిసి ఆయన 4-5 సార్లు వెనకుండి బతిమిలాడుకొని తీరా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మమ్మల్ని గెలిపించాలి, మాకు వ్యూహరచన చేయండి, మీ అంత గొప్పవాళ్ళు లేరు, స్పెషల్ ఫ్లైట్ ఇప్పించి ఆయనకు మళ్ళీ గన్నవరంలో రిసీవ్ చేసుకోవటాలు, మళ్ళీ ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఇంటి దాకా 4-5 వాహనాలు పెట్టుకొని మరి ఒక వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చి మరి తీసుకొచ్చారు 2023లో. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారికి గెలుపుకి సహకరించారు. కొన్ని వ్యూహరచనలు అనేది ఆయన చేశారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నెగిటివ్ క్యాంపెయిన్ రన్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ కూడా భాగం ఉంది. ఇక ప్రశాంత్ కిషోర్ వాస్తవానికి ఆయన రాజకీయంగా ముందుకెళ్లాలనే ఆలోచనతోటి జేఎస్పీ పార్టీ అని చెప్పి బీహార్లో పెట్టాడు. ఆయన పెట్టాక మొన్న లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎలక్షన్లో వాళ్ళ అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయి దారుణంగా ఓడిపోయారు. ఇక బీజేపీ కంచుకోట అయినటువంటి బంకింపూర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి నియోజకవర్గం మొన్న ఈ మధ్య ఆయన రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజ్యసభకు ఎన్నికై బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఇప్పుడు ఉన్నాడు. ఆయన నియోజకవర్గం బీజేపీకి 30 ఏళ్ల నుంచి కంచుకోటకున్న నియోజకవర్గం. అక్కడ ప్రశాంత్ కిషోర్ 4 రోజుల నుంచి పోరాడి ఎమ్మటనే గెలిచాడు ఆయన. అంటే దీంతో ఇంకా పచ్చ మీడియాకు మండేసింది. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గెలవడంతో కాక్రోచ్ జనతా పార్టీ కొంత ఊతం వచ్చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీకి యాంటీగా ఉంది. ఇక్కడ వచ్చేసి బీజేపీని మొన్న భోగాపురం సభలో నరేంద్ర మోడీ గారిని అసలు ఎట్టబడితే అటు పొగిడారు. ఇంకా అదుపు అనేది లేదు. ఒక బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా అంతలా పొగిడారు. అట్టా నరేంద్ర మోడీ గారిని పొగట్టంతో 2 రోజుల్లోనే ప్రశాంత్ కిషోర్ గెలవడంతో ఇంకా టీడీపీ దిమ్మ తిరిగే షాక్లో ఉంది. ఇక్కడ మన దగ్గర కూటమి సభ్యులు అందరూ మైండ్ బ్లాంక్లో ఉన్నారు. ఎందుకంటే జెన్జీకి మేము యాంటీ అయిపోయామనే ఆలోచనలో ఉన్నారు. వెంటనే పచ్చ మీడియా ఇంకా ప్రశాంత్ కిషోర్కి యాంటీ కుకింగ్ స్టోరీస్ అనేది మొదలుపెట్టారు. వాస్తవం ప్రశాంత్ కిషోర్ మనకేం సపోర్ట్ ఏం కాదు. కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా అది ఎలాగైనా గెలుపులాగా మనం స్వీకరించవచ్చు. కాకపోతే కొన్ని ఈవీఎం మ్యానిపులేషన్లు వీటికి వ్యతిరేకంగా బలంగా పోరాడవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అవకతవకలు ఖచ్చితంగా పోరాడాలి. ఖచ్చితంగా మనం ఇక్కడ దాని మీద క్వశ్చన్ చేయొచ్చు. కానీ ప్రశాంత్ కిషోర్ గెలుపుని అక్కడ ఓట్లు వేసినటువంటి ప్రజల్ని ఏ విధంగా అవమానించారు చూడండి. ఇది నిన్న మహానూస్ వంశీ మాట్లాడినటువంటి మాటలు. అత్యంత జుగుప్సాకరమైనటువంటి నీచమైనటువంటి రాజకీయ వ్యూహాలని ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో ప్రవేశపెట్టాడు. అటువంటి రాజకీయ నాయకుడు, అలాంటి రాజకీయ అటువంటి వ్యూహకర్త రాజకీయాల్లోకి వచ్చి ఆయన గెలుపొందటం అని అంటే అది నిజంగా సిగ్గుసేటైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇది అతని గెలుపు ఒక వినాశనానికి అయితే బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ అయినటువంటి స్థానాన్ని బీజేపీ గెలవకపోవటం అనేటువంటిది అది వారి దౌర్భాగ్యాన్ని నిదర్శనం. నిజంగా దీంతో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ ని రిజైన్ చేయమనేటువంటి డిమాండ్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన ఖాళీ చేసిన స్థానం, అసెంబ్లీ స్థానం, అది కూడా గెలిపించుకోలేని వ్యక్తే. ఆల్రెడీ సామ్రాట్ చౌదరి సీఎం పదవికి అర్హుడు కాదని చెప్పి ఆల్రెడీ మాట్లాడాడు పీకే. బీహార్ సీఎం కి సామ్రాట్ చౌదరి అంత అర్హుడు కాదని చెప్పి ఆల్రెడీ మాట్లాడారు. నితిన్ నబీన్ అంటారు అసలు సీఎంఏ పనికిరాడు అంటారు బీజేపీ అభ్యర్థి సీఎం సంబంధించి. సరే ముందు ఈ సీట్ ఖాళీ అయింది కదా, నితిన్ నబీన్ కదా. అవును సార్. మరి ఎట్లాంటిది మరి వాళ్ళు ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా అంటే 6 నెలల కిందట నితిన్ నబీన్ గారు 58,000 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ రోజున 6 నెలల కల్లా ఈ రోజున ఇతను 15,000 ఓట్ల తేడాతో ఒకటే. పూర్తిగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి కుకింగ్ స్టోరీస్ అనేది వీళ్ళు రన్ చేస్తూ బీజేపీని కూడా తిడతా ఉన్నారు. మీరు అట్లాంటి టీమును పెట్టుకొని ఇప్పుడు మీలో కూటమిలో ఉన్నటువంటి మేము నష్టపోతాం రా బాబాయ్, మీరు పూర్తి స్థాయిలో జాగ్రత్త పడకపోతే మా పరిస్థితి ఏంటి, మేము ఇక్కడ కన్ను మిన్ను అదుపు లేకుండా ఎట్లా పడితే అట్లా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నాం. మీరు మీ ఫేక్ ప్రచారాలు గోడి మీడియా కంటే ఎక్కువ బాధపడిపోతున్నాడు నరేంద్ర మోడీ గారి మీడియా. వాళ్ళ మీడియా కంటే మహానూస్ వంశీ లేకపోతే పచ్చ మీడియా ఎందుకు బాధపడుతుందంటే ఇప్పుడు బీజేపీకి నెగిటివ్ ఇంప్రెషన్ వస్తే ఇక చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినట్టే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి నెగిటివ్ క్యాంపెయిన్ రన్ అయితే ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేడు, ఒంటరిగా నించుంటాడు. పూర్తి స్థాయిలో
ఒంటరిగా పోతే బీజేపీ లేకుండా ఈయన ఇంతవరకు చరిత్రలో గెలిచిన దాఖలాలు లేవు. 99 కానీ 2014 కానీ 2024 కానీ 3 సార్లు ఈయనకు తోడుగా బీజేపీ ఉంది. ఒక్కసారి బీజేపీ వైదొలితే చంద్రబాబు నాయుడు గారు గెలవరు. ఇప్పుడు బీజేపీ నుంచి వైదొలగాలనే ఆలోచన ఆయనకు వచ్చినా నరేంద్ర మోడీ గారి మీద నెగిటివ్ ఈయనకు అంటుకుంటుంది. ఈయన ఆల్రెడీ చేసే అవినీతి, అరాచక, రెడ్ బుక్ పరిపాలన ఈయనకు ఆల్రెడీ నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. కనీసం మేనిఫెస్టో అమలు చేయలేని విధానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మోడీ గారి నెగిటివ్ జంజీ ఈయనకు అంటుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆడ ప్రశాంత్ కిషోర్ గెలవడంతో వీళ్ళందరికీ ఇప్పుడు కళ్ళల్లో నిజం కారం జల్లినట్టు అయిపోయింది.